మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ భవానీనగర్ సూరారం కాలనీ శ్రీ వినాయక యోజన సంఘం ఆధ్వర్యంలో శ్రీ పోచమ్మ దేవాలయ ఆవరణలో 18 అడుగుల మట్టి వినాయకుడిని తయారు చేసిన నిర్వాహకులు అక్కడే నిమజ్జనం చేశారు. శీలం వీరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో 18 అడుగుల మట్టి విగ్రహాన్ని అదే ఆవరణలో తయారు చేసి 10 రోజులు పూజలు చేసి పూలాభిషేకం పంచామృతాభిషేకాల అనంతరం నీటి ఫోర్స్ పంపుల సహకారంతో అక్కడికక్కడే నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సూరారం సిఐ వెంకటేశ్వరరావు మరియు సీనియర్ రిపోర్టర్ రమేష్ సర్వేపల్లి హాజరయ్యారు. గణేష్ మహారాజ్కి జై. 1989లో ఈ యొక్క గణపతిని మన సూరారం కాలనీ భవానీ నగర్లో పెట్టడం జరిగింది. నేను 3వ తరగతి చదువుతున్నా. అప్పటి నుండి కూడా ఇక్కడే గణపతిని పెడుతూ ఉన్నాము. గత 15 సంవత్సరాల నుండి మేము ఇక్కడే మట్టి గణపతిని తయారు చేయించడము ప్లస్ నిమజ్జనం కూడా చేయడం జరుగుతుంది. ఎందుకు అనగా మన యొక్క సూరారంలోని కట్టమైసమ్మ చెరువు, గతంలో దాన్ని లింగం చెరువుగా పిలువబడేటువంటి లింగ చెరువులో మొత్తం అండర్ డ్రైనేజీ మొత్తం పేరుకుపోయి ఆ రాజు గురుకల్పనలో వస్తున్నటువంటి దుర్గంధం అంతా చెరువు మొత్తం నిండిపోయి కలుషితం అయిపోయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేమంతా కూడా ఆ రోజు తీసుకున్నటువంటి నిర్ణయము ఎన్నోసార్లు జిహెచ్ఎంసీ అధికారులకు, హెచ్ఎండి అధికారులకు, చెరువుల పరిరక్షణ సమితి ద్వారా మేము కూడా ఆ యొక్క హెచ్ఎండి గారికి లెటర్ ఇచ్చాము. ఆ యొక్క చెరువును క్లీన్ చేయించమని. ఆ యొక్క రెఫ్లెంట్ వాటర్ మొత్తం అంతా కూడా కలవడం జరుగుతుంది. దాంట్లో మేము వేసే ఉద్దేశం లేక ఈ యొక్క గణనాథుని ఇక్కడనే తయారు చేయించి పంచామృతాలతో అభిషేకం చేసి ఇక్కడ నిమజ్జనం చేయాలని చెప్పేసి ఆ రోజు పూనుకున్నటువంటి కార్యక్రమం. దాన్ని దినదినంగా మెల్లిమెల్లిగా రోజు గత 15 సంవత్సరాల నుండిగా ప్లానింగ్ చేస్తూ ఇక్కడే నిమజ్జనం చేస్తూ, దీంట్లో ముఖ్యంగా ఏంటంటే పర్యావరణానికి ఎటువంటి హాని జరగకుండా వాడే సామాగ్రి ఏంటంటే బంకమట్టి, అదేవిధంగా గడ్డి, వరి పొట్టు ప్లస్ మరి ఇంకా జనుము ప్లస్ న్యాచురల్ పెయింట్స్. అవన్నీ కూడా మీకు న్యాచురల్ పెయింట్స్, ఎక్కడ కూడా కెమికల్స్ యూజ్ చేయడం లేదు. మొత్తం గడ్డి, తడకలు ప్లస్ కర్రలు, వెదురుతో మొత్తం తయారు చేసినటువంటి ఈ యొక్క గణనాథుని 13 రోజులు ఇక్కడే ప్రతిష్ఠించి పూజలు జరిపించి ఈ యొక్క గణనాథుని ఇక్కడే ఆటపాటలతోటి, భక్తి పాటలతోటి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని భరతనాట్యాలు, చిన్నపిల్లలు భరతనాట్యాలు చేస్తూ దాని తర్వాత దీంట్లో భాగంగానే గంగా పూజ ఉంటుంది. ఫస్ట్ గంగా పూజ గంగామాత యొక్క పూజ జరిగిన తర్వాత ఆ యొక్క గణనాథుని మెల్లిమెల్లిగా పంచామృతాలు పాలు, తేనె, నెయ్యి, పెరుగు, ఇంకా విభూది, పసుపు, కుంకుమ అలాంటి ఒక 25 రకాలతోటి ఈ యొక్క గణనాథుని అభిషేకించి చివరగా లాస్ట్కు ఆ యొక్క వాటర్ తోటి అప్పటికే ఒక గణనాథుని శ్రీ వినాయక యోజన సంఘం వారు అందరికీ ఆదర్శప్రాయంగా భవానీ నగర్లో ఏర్పాటు చేసిన ఈ మట్టి వినాయకుడిని చాలా అభినందనీయ విషయం. ఇది కేవలము మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయడమే కాదు, వీళ్ళు నిమజ్జనం కూడా ఇక్కడే నీటితోటి ఇక్కడే చేసి కాలనీలో బయట ఎక్కడ తీసుకెళ్లే అవసరం లేకుండా ఉన్నారు. ఇది చాలా మంచి విషయం, అందరికీ ఆదర్శప్రాయం. అందరూ కూడా దీన్ని ఆచరించాలా, ఇదే కొనసాగించాలని చూస్తున్నాము. ఈ యువజన సంఘానికి పోలీస్ తరపు నుంచి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. 30 సంవత్సరాల నుంచి నిర్విగ్రామంగా ఈ వినాయకుని ఏర్పాటు కార్యక్రమం కొనసాగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. ఈ కాలనీ వాసులకు అందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను.